స్కాన్ చేసి పంపించామా మొబైల్ నెంబరా? స్కాన్ చేసి ఏమాడతావు వస్తుంటావు వచ్చి పాటలు బందా మాకు పాటలు జస్ట్ చూస్తుంది అంతే. రైటా రైట్ ఇంకొకటే రైట్ ఆడు నైట్ టైం క్లారిటీ పైకి కదా దానికి ఫోన్ బ్యాక్ ఇంకొంచెం బ్యాక్ చూస్తున్నా కాదు కానీ ఎటు తిప్పుతాను తెలియాలి కదా ఫస్ట్. తిరుగుతుందా? ఫిక్స్డ్ ఉంటలేదా? ఈ లైన్ చూడు ఇప్పుడు ఫిక్స్గా ఉంది. అరే సెట్ చేసిండ్రా ఫస్ట్. ఇంకోటి ఇట్లా అన్నప్పుడు అది వంగుతుంది. అవును మరి వంగుతుంది. ఇట్లా అన్నప్పుడు వంగుదా అది? వెహికల్ ఒక సైడ్ డౌన్ అవుతుంది అని ఇప్పుడు డౌన్ అవుతుంది. ఆ లైన్ కంప్లీట్ గా అదే స్ట్రైట్ అన్నట్లు. అది లైన్ ఈక్వల్ గా ఉంటే ఫిక్స్డ్ ఉండదు అది. మన దగ్గర ఉన్న దగ్గర అయినా మనము ఒకసారి తీసుకున్నామంటే ఏమో కొంతమంది ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి చేసేది. మిగతాలందరూ మ్యాప్ కి ఇట్లా ఏం ప్రాబ్లం లేకుండా అయిందిలే. టైట్ లేదా? గిదానికి టైట్ ఉంది దీనికి. గట్టిన టైట్ అవుతుంది. అదే గంతే ఇక మరి దాంతోనే ప్రాబ్లం లేదు కదా. కింద అది అంతా వస్తుందని కొంచెం పైకి లేదు. రోడ్ ఇదే కదా? ఇదే. అది ఇంకా 9 కిలోమీటర్లు ఇదే రోడ్. 9 కిలోమీటర్లు తర్వాత అరకు రావచ్చు. ఓకే మ్యాటర్ ఇది. ఏసీ లేనందుకు గ్లాస్ ప్రాపర్గా కనిపిస్తలేదు.
పైన ఉంటుంది అది అనిపిస్తుంది పైకి లేపిన కొంచెం. అయితే పైన కెట్టి కొంచెం డౌన్లో పెట్టాలిగా. పైకి పెట్టి డౌన్లో పెట్టినా అంతే పెట్టచ్చు. ఇట్లాంటివి అది అనిపిస్తుంది కదా. మచ్చా నైట్ కానా అయితే మొద్దు అటు పండ్లు అది సరిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదమ్మదేనా నీకు రెడీ. ఇప్పుడైతే ఆకలి అయితే లేదు. నీకైతే ఉందా? చూద్దాం. ఫ్రూట్స్ ప్లేట్లు 4 తీసుకోవాల్సింది ఇండివిజువల్ ఇవ్వాలంటున్నా. ఇండివిజువల్ ఇస్తాడు. 4 తీసుకోవాల్సింది రేపు పొద్దుగల ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం వండుకుంటే అక్కడ ఉంటే ఇప్పుడు మనం అలిపిరి కాకుండా ఇంకా ముందరకు వస్తే అలిపిరినా అలపి నుంచి రేపు అలిపి అయిపోయినాక వంట చేసుకుంటాడు. లేదంటే డైరెక్ట్ బీచ్కే కొడదామా? అలిపిలో కూడా ఒక బీచ్ ఉంది, బోట్ హౌస్ ఉంది, 2. మరి బోట్ హౌస్ లో ఓన్లీ పొద్దున్న టైం అంటున్నాను. అదేంటి నైట్ స్టే చేస్తావు కదా. మార్నింగ్ ఏంటంటే దాన్ని మరి ఆ టైం వరకు ఇన్ని ఆ టైం అయింది కదా. 9 o'clock రమ్మంటే 9 అయింది కదా. మన ఇష్టం ఎప్పుడైనా పొద్దున 9 గంటలకు బయటికి వెళ్ళాలి అంతే. అలా రూల్ అంతే. నువ్వు నైట్ 5 o'clock నుండి మార్నింగ్ 9 o'clock వరకు నువ్వు ఏమైనా వేసుకో. ఇప్పుడు వచ్చినా మార్నింగ్ 9 చెక్ అవ్వాలి. మనం ఇక్కడ ఆగకుండా ఏం చేయకుండా డైరెక్ట్ వెళ్తే అక్కడ వరకు 9 వరకు 9:30 వరకు ఇచ్చేది. ఇప్పుడు స్టార్టింగ్ జర్నీ స్టేషన్ చూసినావా అక్కడ నుండి. అక్కడ నాకు 9 చూపెట్టింది. 9 చూపిస్తే 9:30 చెప్పిన మీకు. ఫుడ్ తిన్నాక స్టార్ట్ అయినామా అది. ఇప్పుడు 11 చూపిస్తుంది. ఏమంటారు మరి దాని డెసిషన్ డిసైడ్ అయితే? అలపిరి నుంచి వర్కాలకి 120 అంటే ఇది 90 120 210 kilometers నైట్ మొత్తం జర్నీ అవుతుంది. నేను వరకల్లా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ బీచ్లో కరెక్ట్గా టైం స్పెండ్ చేస్తాను. ఏదో బీచ్లో అయితే మంచిగా ఎంజాయ్ చేయాలి. అదే బీచ్ టైంది బాగానే పెంచండి. మధ్యాహ్నం చలి పెట్టకుండా 12 ఆ తర్వాత. మనం ఉన్న లొకేషన్ నుంచి వర్కాల వద్దాం. జస్ట్ ఫస్ట్ కాదు ఇప్పుడు వరకాలలో ఓన్లీ బీచ్ అయినా మీరు అన్నట్టు ప్యారెట్ రైడ్ అది ఉందా? అది బీచ్లోనే ఉన్నాయి రా. బీచ్లో ఉంటారా? ఇప్పుడు ఇక్కడ ఈ బీచ్లు ఉన్నాయా? ఈ బీచ్లు ఉండవు. ఈడ మొత్తం చెట్లు అదే అంటున్నాం రా. బీచ్లు ఉన్నాయా? అక్కడ అంటే మనకు చూడు ఏమైనా ఉంటే పోతామైనా డిఫరెంట్ ఉంటే పోతే వేరే అనిపిస్తుంది కదా. చెక్ చేసిన ఉన్నాయి. యూట్యూబ్లో చూడు, దానిలో చూడు, ఎవరైనా వేరే పెడతారు కదా. అట్లా డిఫరెంట్ ఉంటే పోతే ఏం కాదు. 120 kilometers కదా. డిఫరెంట్ లేకపోతే నువ్వు అన్నట్టు ఈ బీచ్ ఎంజాయ్ చేసిన ఉన్నట్టు ఉంటుంది. ఈ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ తేడా ఉంటుందా? ఈ స్నానం చేస్తే ఎగురుతుంది అంతే. ఇలా ఎందుకంటే అవి ఎక్కువ గోవా సైడ్ అటు సైడే ఉంటాయి కదా. పారాస్లైడింగ్ అట్లనే అనేది థ్రిల్లింగ్ అయితే ఎంజాయ్ చేసినట్టు ఉన్నట్టు. ఇంటి దగ్గరకు వచ్చి 100 kilometers కన్నా ఏమవుతుంది. ఈ బోట్ హౌస్ అనేది ఎందుకంటే ఫేమస్ అన్నట్టు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది.
ముందు పోతే మనకు ఆ పెట్టిన మనీకి వర్తబుల్ ఉంటుంది అన్నట్టు. 6,500 కామన్, అది 6,500. ఒకవేళ ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఖాళీగా ఉంటే ఇంకా తక్కువగానే ఇవ్వచ్చు, కానీ అయితే కామన్ అది 2 బెడ్రూమ్ తీస్తున్నట్టు. ఆ బోట్ ఉంటుందా దాంట్లో మనకు 2 BHK ఇస్తాడు. మొత్తం నీకు హాల్ ఉంటుంది, అన్నీ ఒక కిచెన్ తప్పించి అన్నీ ఉంటాయి. అట్లా మామూలుగా మన ఇంటికి వచ్చే కూర్చోడానికి గెస్ట్లు తీరదు, అది దాని ఒక డైనింగ్ హాల్ సపరేట్, 2 బెడ్రూమ్లు. నువ్వు బయటకు తీసినాక వ్యూ కనిపిస్తుంది వచ్చిన సముద్రం, చెరువ లేక ఏదో వ్యూ ఉంటుంది కదా, ఆ వ్యూ కనిపిస్తుంది. మార్నింగ్ దాన్నే తీసుకొని 1 hour 2 hour వాడు మనం బోట్ మాట్లాడుకున్నట్టు దాన్న, లేకపోతే వాడు బోట్ అరేంజ్ చేస్తా చేసి దాని మొత్తం లేక మొత్తం దింపుకొస్తాడు. అదే ప్రైజింగ్ అట్లా. లేదు నార్మల్ అనుకుంటే ఇప్పుడు ఆ వీడియోలో చెప్పింది చూసినావు కదా, అవేమో సింపుల్ అన్నట్టు, సేమ్ మనం రెగ్యులర్గా పోయేదాన్ని తెలియదు. అవి ఎక్కి సేమ్ మనకు ట్రాన్స్పోర్ట్ కోసం తీసుకుపోతే చూసినావా, ఏది మనం అక్కడ ఎక్కుతాం చూసినావా, ఇది నార్జసాగర్లో అందరిని కలిపి గుంపులు వేసుకొని తీసుకుపోవడం, అట్లా కూడా ఉన్నాయి సపరేట్గా. కాకపోతే అందులో అంత ఉంటుంది కదా, ఇక మన 4 సపరేట్ పోయింది అనుకుని దానికి తేడా ఉంటుంది కదా, ఎట్లా అన్నట్టు. ఇక మొత్తం కంప్లీట్ లగ్జరీ అన్నట్టు ఇది, ఇక సెలెక్ట్ చేసింది. కాకపోతే మనం టైంకి వెళ్తలేము, అది మెయిన్. రైట్ అంటే ఇది వీడియో బంద్ ఉండండి. కాసేపు ఉండండి, ఛార్జింగ్ పెట్టి తీసేసి కాసేపు 15 నిమిషాలు ఆపేసి